హాయ్ అందరికి నమస్తే. బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారుగా. నామినేషన్స్ ఎంత భయంకరంగానే, అసలు కామనర్స్ బుద్ధి ఉందా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. భరణి మీద వేసేసారు కామనర్స్ అందరు కలిసి. కానీ కామనర్స్ అందరూ భరణి మీద అలా చేయడం వల్ల వాళ్ళకే బ్యాడ్ అయిపోయింది. ఈ విషయం లోపల వాళ్ళకి తెలుసో లేదో గానీ బయట మనకు తెలుసు కదా. హలో రామ్జీ, నమస్తే. నడుస్తుంది. నిన్న చూసావా ఎపిసోడ్? ఏమనిపించింది? నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి నడుస్తుంది. నిన్న ఈవినింగ్, నిన్న నైట్ వచ్చింది నామినేషన్స్ కదా. కంప్లీట్ గా నామినేషన్ తప్ప ఎక్కడ కూడా హౌస్ లో జరిగిన ఏ ఒక్కటి కూడా టెలికాస్ట్ చేయలేదు. కంప్లీట్ గా నామినేషన్ సంబంధించిన ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ గా నామినేషన్. అంత అదర్వైజ్ ఏమి లేదు అక్కడ. హౌస్ లో జరిగిన రిజల్ట్స్ ఏమి చూపించరా. ఓకే, ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకోగలిగింది. ఇక్కడ హరీష్ అన్నది బాగా హైలైట్ అయ్యాడు. హరీషా మనీషా ఉండబుల్ మాస్క్ మ్యాన్ హరీష్ అక్కడ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కొద్దిగా ప్రతి ఒక్కరికి హౌస్ లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, అన్ని ఈక్వల్ గా తీసుకోగలగాలి. కానీ అతను ఒక పాజిటివ్ యాంగిల్ ఒకటి మాత్రమే తీసుకుంటాను. అప్పుడు నెగిటివ్ యాంగిల్ అనేది నేను నా వైపు కనిపించకూడదు, నా వైపు రాకూడదు అనే ఆలోచన ఒకటి కనపడుతుంది. ఆయన స్టైలు. అలాగే ఇప్పుడు మొత్తం నామినేషన్ జరిగింది కదా, మొత్తం కామనర్స్ భరణి గారిని అటాక్ చేస్తారు కదా, దాని మీద నీకు ఏమనిపించింది? అది కూడా ఒక విధంగా కరెక్ట్ పాయింట్ లో వాళ్ళు రెడ్ చేశారని అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా ఎవరు కూడా అతను టార్గెట్ చేశారని నేను యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్కటి పాయింట్ కూడా కరెక్ట్ గా మాట్లాడారని అనుకుంటున్నాను నేను. ఎక్కడ కూడా వాళ్ళు లేని విషయాలు కల్పించుకొని మాట్లాడారు అనేసి ఇప్పుడు ఈ రాత్రి జరిగిన భరణి గారి విషయంలో, భరణి గారి విషయంలో కామనర్ చేసింది రైట్ అంటున్నావా? 100% రైట్ అనుకుంటున్నాను. అదే ఓకే, ఏదైనా వ్యక్తిగత అభిప్రాయమే. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నీకు ఏమనిపించిందో అదే చెప్పాలా, నాకు ఏమనిపించిందో అదే చెప్తా. అది నా అభిప్రాయం ఒకటి అడిగారు కాబట్టి నా అభిప్రాయం అయితే లేదా ఈ కామనర్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడే ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్. అది అతను కొద్దిగా తన ఆలోచన విధానాన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎవరు? భరణి ఏం చేంజ్ చేసుకోవాలి, ఏ పాయింట్ చేంజ్ చేసుకోవాలని నీకు ఏమనిపించింది? వాళ్ళు హౌస్ వాళ్ళు మాట్లాడగా ఉన్నా తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏదో వచ్చినప్పుడు అతను మాట్లాడే రెస్పెక్ట్ పోవడం కావచ్చు, నేను ఇలాగే ఉంటున్నారని సార్ అనుకుంటున్నాడు. అట్లా కాదబ్బా, నేనేంటంటే పాయింట్ చెప్పు. అసలు వాళ్ళు అటాక్ చేశారు కదా, ఏం పాయింట్స్ అటాక్ చేశారు అని మీద? ఫలానా పాయింట్ లో నచ్చలేదు అని నామినేట్ చేయాలి కదా, ఏ పాయింట్ మీద నామినేట్ చేశారు? అది బిహేవియర్, అంతేనా? ఓన్లీ బిహేవియర్? ఏం బిహేవియర్ అది? క్లారిటీ చెప్పు, నీకు ఏమనిపించిందో. అది తను వన్ సైడ్ ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా తను నా వర్షం ఇదే, నేను ఇలాగే ఉంటాను, నేను తనకి స్టాంప్ వేసుకుంటాను అంటున్నారు కదా. భరణియా? భరణి నేను ఇంకే, నేను ఇలాగే ఉంటాను, నా బిహేవియర్ ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే నా అది ఓకే, నువ్వు చెప్పేది ఓకే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతేనో రాంగే. గానీ అది భరణి అలా బిహేవ్ చేశాడా నీకు అనిపించింది ఎక్కడైనా? నువ్వు చూస్తున్నావు ఎపిసోడ్స్. నెగిటివ్ పాయింట్ వాళ్ళు చెప్పడం కాదు, నువ్వేమైనా సీన్లు చూసావా అంటే అట్లా. రాముకి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏదైతే ఉందో ఆ టైంలో నేను రాముకి సపోర్ట్ చేస్తాను. భరణి గారికి రాము గారికి జరిగింది కదా. భరణికి రాముకి ఏం జరిగింది? భరణికి రాముకి ఏం జరిగింది అని నాకు ఐడియా లేదు, అందుకే అడుగుతున్నా. నామినేషన్స్ ప్రక్రియ ఉంది కదా, నామినేషన్ కు మోహానికి రంగు పూసినప్పుడు, నామినేషన్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పాలి. ఫలానా పాయింట్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే హౌస్ కి ఇబ్బందిగా ఉంది, లేకపోతే మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే హౌస్ నుంచి పంపించేయడం. సో ఏదైనా విషయం చెప్పాలంటే నేను నామినేషన్ ఎందుకు చేస్తున్నా, ఇంట్లోంచి ఎందుకు పంపాలనుకుంటున్నానంటే ఫలానా కారణం అని చెప్పాలి. ఉట్టిగానే నామినేట్ సరిపోదు కదా. సో దానిలో భాగంగా అందరూ ఆ భరణిని టార్గెట్ చేస్తూ, భరణిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఉంది కదా. నేనేమనుకున్నానంటే మనీష్ గాని, హరీష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, డిమోన్ పవన్ గాని, శ్రీజ గాని, ప్రియ గాని, వీళ్ళ 6 కూడా భరణిని పాయింట్అవుట్ చేసింది ఏంటంటే గుడ్డు గురించి. అప్పటికి భరణి అంటాడు, గుడ్డు తప్ప ఇంకా వేరే ఉందా? గుడ్డు, మళ్ళీ నువ్వు కూడా గుడ్డేనా అంటే ఇక్కడ గుడ్డు దొంగతనం చేసింది సంజన, భరణి కాదు.
గుడ్డు దొంగతనం చేసింది సంజన అయితే భరణి చూసి కూడా సంజన చేసింది తిన్నది అని చెప్పలేదు. తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అతనే వచ్చి మీరు నన్ను అడిగినా కూడా నేను నాకు తెలియదు అని చెప్పాను, అబద్ధం చెప్పాను, మీరు అందరూ హర్ట్ అయ్యి పెద్ద గొడవైంది కాబట్టి నేను సారీ చెప్తున్నా, ఎందుకు దొంగతనం అని చేసినది కాదు, దొంగతనం పలానా వాళ్ళు చేశారని నాకు తెలుసు అయినా కూడా నేను చెప్పలేదు కదా, అందుకు నేను సారీ చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేయకుండా నేను ఫెయిర్ గా ఉంటాను అని అందరికి చెప్పుకున్నాడు అనమాట. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఒక పెద్ద మనిషి తరహాలో ఉండి గుడ్డు దొంగతనం చేస్తే వేరే వాళ్ళు నువ్వు చూసి చెప్పాలి కదా, మేము అడిగినప్పుడైనా అబద్ధం ఆడకుండా చెప్పాలి కదా, అలా చెప్పలేదు సరి కదా, కాసేపు అయినాక వచ్చి చెప్పావు, చెప్పినప్పుడు సారీ చెప్పడం ఎలా ఉందనంటే ఏదో కవర్ చేసుకుంటున్నట్టుగా ఉంది తప్ప ఏదో పాశ్చాత్తాపడి చెప్పినట్టుగా లేదు అని అన్నారు. ఇది పాయింట్ ఓకే. అయితే ఒక్కరు అన్నారా ఉంటే ఓకే, ఒకరు అని నామినేట్ చేశారు అది చెప్పారు, రెండోవాడు కూడా అదే టాపిక్ చెప్పాలా, మూడో వాడు అదే టాపిక్ చెప్పాడు, నాలుగో పర్సన్ అదే టాపిక్, ఇట్లా అందరూ ఒకటే టాపిక్ చెప్పారు. అప్పటికి చెప్పు అయ్యో సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే నడుస్తుందో ఈ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి. ఇది ఏ రకంగా నడుస్తున్నట్టే ఇప్పుడు లాస్ట్ వీక్ నామినేషన్ జరిగిన తర్వాత ఆ వీక్ ఏదైతే జరుగుతుందో ఆ వీక్ సంబంధించి సబ్జెక్ట్ అక్కడ మాట్లాడాలి. ప్రీవియస్ వీక్ జరిగిన విషయాలన్నీ గుర్తు చేస్తుంటూ ఇప్పుడు నామినేట్ చేయడం అనేది పూర్తిగా రద్దు చేస్తూ బిగ్ బాస్ ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలి. ఏ రకంగా అంటే సోమవారం నుంచి నాగార్జున గారు ఎప్పుడైతే షో క్లోజ్ అవుతుందో అప్పటి వరకు ఏం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఎలిమినేట్ చేయాలి, అంటే నామినేషన్ చేయాలి. అంతే తప్ప కానీ అంతకు ముందు వీక్ జరిగింది, అంతకు ముందు ఇప్పుడు ముఖ్యం అనేది సబ్జెక్ట్ జరిగిందన్న దాన్ని ఎందుకు పదే రేట్ చేస్తున్నారు అనే పాయింట్స్ మీద కూడా బిగ్ బాస్ ఎందుకు చూస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడో లేకపోతే సబ్జెక్ట్ లేకుండా అంటే వాళ్ళ దగ్గర అంత స్టఫ్ లేకుండా లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఏం ఆడదాం అంటే బిగ్ బాస్ గురించి తర్వాత మాట్లాడదాం, బిగ్ బాస్ లో వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఓకే, అట్లాంటి రూల్ పెడితే కనుక అంత ముందు వీక్ జరిగింది లేకపోతే స్టేజ్ మీద జరిగింది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఈ వీక్ లో లేవా మీకు అని అన్ని చెప్తే బాగానే ఉంటది. యాక్చువల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ లో చెప్పాల్సిన విధానం కూడా అదే. యాక్చువల్గా ఎప్పుడైనా అలాగే చేస్తారు, అంతకుముందు ఎప్పుడో ఫస్ట్ ఎప్పుడో ఎంటర్ అయినప్పుడు ఎప్పుడో పట్టుకొచ్చి చెప్పరు. ఇప్పుడు ఈ వారంలో నువ్వు ఇలా చేసావు, నేను హర్ట్ అయ్యా లేకపోతే అందరూ హర్ట్ అయ్యారు, బిగ్ బాస్ హౌస్ హర్ట్ అవుతుందని చెప్తారు. ఇక్కడ భరణిని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ ఏం లేకపోవడం వల్ల గట్టిగా అరుస్తూ, అంతకుముందు మన నాగార్జున గారు ఏమన్నారంటే మీరేమీ లేదు అని చెప్పి కొన్ని పేర్లు చెప్పి మీరేం మాట్లాడట్లేదు, మీరు ఉన్నారా లేరా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ని, డెమాన్ పవన్ని, మనీష్ని, వీళ్ళందరినీ అడిగాడు అనమాట సార్ నాగార్జున గారు. అడగడం వల్ల ఆ స్క్రీన్ స్పేస్ మాకు రావాలి, మేము ఎక్కువ అందరికీ మేము మాట్లాడుతున్నామని అర్థం కావాలి అని చెప్పి ఆ భరణిని అటాక్ చేయాలనుకున్నారు. భరణి అనే పర్సన్ కొంచెం పెద్ద లాగా ఉన్నాడు, కొంచెం ఆల్రెడీ సెలబ్రిటీ, ఇతనికి ఎక్కువ ఓటింగ్ వచ్చి అతని కాన్సన్ట్రేషన్ అంతా అతని మీద ఉంటదేమో, ప్లస్ మొన్న స్టేజ్ మీద అతనికే ఎక్కువ అప్లాజ్ వచ్చింది, టీం విన్ అయ్యాడు, ప్లస్ పర్మనెంట్ ఓనర్ కూడా అయ్యాడు కాబట్టి అతన్ని అటాక్ చేద్దాం అనుకున్నారు. ఓకే, హరీష్ కి మనీష్ కి భరణి అంటే సెట్ కాదు, ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళ ఇండివిజువల్ గేమ్స్, వీళ్ళది టీం అనుకుంటూనే ఇండివిజువల్ గా ఆడతారనమాట. సో మనీష్ ఏం చేశాడంటే అందరిని మానిపులేట్ చేసి మన అందరం కలిసి భరణిని అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ తెలివిగా ఏం చేయాల్సి ఉందంటే అలా ఒక పాయింట్ తీసుకోవాల్సి ఉండే, ఒకరు గుడ్ మ్యాటర్ తీసుకుంటే ఇంకొకరు సరిగ్గా ఉండట్లేవు అని, ఇంకొకరు ఇంకోటి అని అట్లా మ్యాటర్స్ తీసుకోవాల్సి ఉండే. తీసుకోకుండా అందరూ గుడ్డు మ్యాటర్ చెప్పడం వల్ల ఏమైందంటే, నాకు అర్థమని చెప్తున్నా, ఏమైందంటే నీ వైపు తప్పులేమీ లేవు, గుడ్డు మాత్రమే తప్పు, అందుకనే మేము అదే చెప్తున్నాం అన్నట్టు అయింది. ఇప్పుడు రామ్జీ నువ్వు ఉన్నావు, 10 మంది మనుషులు ఉన్నారు, నిన్ను తిట్టమని చెప్పాము, ఏదో పాయింట్ చెప్పి అందరూ ఒకటే పాయింట్ పట్టుకొని తిట్టుకుంటే మిగతా తప్పులే లేనట్టుగా ఒకటే తప్పు ఉన్నట్టు కదా నీ దగ్గర. అదొకటి. భరణిని ఒకటే పాయింట్ మీద తిట్టారు అంటే గుడ్డు పాయింట్ తప్ప వేరే పాయింట్ లేదని అర్థమైంది. పోనీ ఆ గుడ్డు పాయింట్ విషయానికి వస్తే గుడ్డుది తప్పు కదా అని అనుకుంటే ఆయనే ఒప్పుకున్నాడు తప్పని, నాది తప్పండి నేను చెప్పకపోవడం తప్పని భరణి ఒప్పుకున్నాడు. ఓకే, అయితే ఇక్కడ భరణిది తప్పు అని మనం అనుకుందాం. అయితే గుడ్డు దొంగతనం చేసింది ఎవరు? భరణి కాదు కదా, దొంగ కాదు కదా, నువ్వు దొంగ నీకు దమ్ము ధైర్యం ఉంటా చెప్పు అని మనీష్ హరీష్ అందరూ అన్నారు కదా, అని దొంగ ఎలా అయ్యాడు?
దొంగతనం చేయలేదు కదా, చూసి చెప్పలేదు కాబట్టే గిల్టీ ఫీల్ అయ్యాను, సారీ చెప్తున్నానని చెప్పాడు అంతే తప్ప నేను దొంగతనం చేసినందుకు అని చెప్పలేదు. అదొక పాయింట్. హౌస్ లో అందరూ దొంగతనం చేశారు కదా, అందరూ దొంగతనం చేస్తే నాగార్జున గారు అందరూ దొంగలే అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆల్రెడీ చాక్లెట్ దొంగతనం చేశారు, థమ్స్అప్ దొంగతనం చేశారు, ఆ దొంగతనం చేసిన థమ్స్అప్ ని ప్రియా వీళ్ళందరూ తాగారు. అలాగే మన సంజన రూమ్ లోకి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న థమ్స్అప్ తీసుకుని రీతు తాగింది. తాగినప్పుడు మన అక్కడ తనూజ వీళ్ళందరూ చూశారు. వీళ్ళెవరూ వచ్చి సంజనకు చెప్పలేదు. సో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పలేదు, దొంగతనం చేస్తుండగా చూసిన వాళ్ళు చెప్పలేదు. భరణిని పాయింట్అవుట్ చేసిన వాళ్ళు మరి ఇవన్నీ ఏంటి? గుడ్డు దొంగతనం చేసింది నీకు తెలిసి నువ్వు నాకు చెప్పలేదు, చెప్పకుండా తర్వాత సారీ చెప్పావు, నీ తప్పు అని పాయింట్అవుట్ చేసినప్పుడు మరి థమ్స్అప్ దొంగతనం చేశారు, చాక్లెట్ దొంగతనం చేసిన మరి వీళ్ళందరూ దొంగలే కదా. ప్లస్ చూసిన వాళ్ళు పక్కన ఉన్నారు, మరి వాళ్ళు దొంగలే కదా. అరటిపండు దాచుకొని తిన్నారు, వాళ్ళు దొంగలే కదా. అందరు దొంగలే అయినప్పుడు అసలు దొంగతనమే చేయని పర్సన్ పట్టుకొని నువ్వు దొంగ అంటే ఏంటి? ఇప్పుడు గుడ్డు విషయంలో భరణిని అటాక్ చేయడంలో అర్థం ఉందా? ఇప్పుడు చెప్పి అర్థం లేదు కదా. అంటే ఒకటి అందరూ గుడ్డు పట్టుకొని అరవడం వల్ల వేరే టాపిక్ లేదు, నిన్ను నామినేట్ చేయడానికి అని డిక్లేర్ చేసినట్టు అయింది. ఇంకొకటి అరవడం, అతను పెద్ద ఆయన చూడకుండా చిన్న ఆయన చూడకుండా అరవడం. డెమోన్ పవన్ కానీ మనీష్ కానీ కావాలని దమ్ముందా ధైర్యం ఉందా అని మనీష్ అంటాడు, పని పవన్ అంటాడు, డెమోన్ పవన్ అంటాడు. అసలు అతను హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఏది లేదు ఆ డెమోన్ పవన్. వెరీ డల్ ఎవరంటే సుమన్ శెట్టి తర్వాత డల్ మళ్ళీ డెమోన్ పవన్. ఏం మాట్లాడు ఊరినే తిరుగుతా ఉంటాడు అటు ఇటు. సుబ్రహ్మణ్యం గారు కాబట్టి క్యాప్టెన్ కి బిగ్ బాస్ ఒక రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక రెండు వ్యక్తి అంటే మీకున్న రైట్స్ ని ఉపయోగించి ఒక వ్యక్తిని నామినేట్ చేయొచ్చు చెప్పేసి ఆయన పుడిపోయి కాకపోతే చూడండి. ఇప్పుడు వెలుగులో చెప్తున్నట్టు కాపులు మీద పడ్డారు. సుమన్ చెట్టుని చేయడం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు సంజనకి సుమన్కి ఏం ప్రాబ్లం ఉంది? దట్ ఈస్ సంజన. క్యాప్టెన్సీకి నిజంగా ఆ క్యాప్టెన్సీ అంటే హౌస్ లో ఒక క్యాప్టెన్సీ అంటే ఇస్ వ్యాలిడ్ పర్సన్, దానికి ఒక మంచి గౌరవం ఉంటుంది. ఆ పదవి అలాంటిది. ఎందుకంటే ఆ క్యాప్టెన్ అనే పదవి ఏదైతే ఉందో ఆ పదవి చాలా వాల్యూడ్. ఎవరిని చేయొచ్చు సంజన ఆ టైంలో ఎవరిని చేస్తుంది అనుకున్నావు నువ్వు? సుమన్ నేర్చుకోవడం ఏంటి? ఓకే నాలెడ్జ్ ఏంటి, అవకాశం ఉందో అదే అబ్బా. సుమన్ రామ్జీ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. సుమన్ ఎంచుకోవడం రాంగ్. ఓకే, ఎవరిని ఎంచుకుంటే రైట్ అయ్యి ఉండేది? అక్కడ ఇప్పుడు హౌస్ ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ అంటారో వాళ్ళని ఎంచుకుంటే కిక్ వస్తుంది తప్ప ఈతలు ఎంచుకోవడం కరెక్టే. ఎవరిని ఎంచుకుంటే బాగుండేది? ఇప్పుడు ఇమాన్యువల్ వచ్చి ఇప్పుడు లేదు లేదమ్మా, నేను ఏమనుకున్నా తెలుసా? నేను ఎవరిని అనుకున్నా తెలుసా? ఆమె కూడా అంటది, మీరు షాక్ తింటారు, ఎవరిని నామినేషన్ చేస్తానని మీరు అనుకుంటారో కానీ వాళ్ళని చేయను, నేను వేరే వాళ్ళని చేస్తాను సంజన అంటది. అక్కడ అందరూ ఏమనుకున్నా తెలుసా? దమ్ము శ్రీజాని ఆమె నామినేట్ చేస్తుంది అనుకున్నారు. ఆ నామినేట్ చేసేటప్పుడు భరణి గారి మీద 1 అవర్ నేను లైవ్ చూసా, అందుకని చెప్తున్నా, 1 అవర్ వాయించింది శ్రీజ. అక్కడ విషయం ఏమీ లేదు. నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటమ్మా అంటే నాకే ప్రాబ్లం లేదు, నువ్వు బిగ్ బాస్ ఎంట్రీ టైంలో ఒక బాక్స్ పట్టుకొని వచ్చావు, స్టేజ్ మీద డ్రామా చేశారు అంటది. స్టేజ్ మీద ఎంట్రీలో డ్రామా చేస్తే ఏమకేంటి ప్రాబ్లం? హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఆడియన్స్ కి ఏంటి ప్రాబ్లం? ఎవరికి ప్రాబ్లం లేదు కదా. ప్లస్ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తేనే కదా ఆ స్కిట్ చేశారు. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, నామినల్ గా ఉండొద్దు. ప్రోమోలో వేసుకోవడం కోసం మీరు ఇలా చేయండి కొన్ని చెప్తారు, కొన్ని వీళ్ళ ఐడియాస్ వీళ్ళు చెప్తారు, కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసి నాగార్జున గారు యాక్సెప్ట్ చేసి భరణి పెర్ఫార్మ్ చేసిన తర్వాత వీళ్ళెవరు మధ్యలో నువ్వు అలా చేయడం రాంగ్ అని చెప్పడం. ప్లస్ హౌస్ లోకి రాలేదు కదా అంతకు ముందు, అది జరిగినంత హౌస్ బయట కదా. అదే నాకనే చెప్పిన పాయింట్ కూడా అన్న, బిగ్ బాస్ ఇప్పుడు సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రోజు జరుగుతుంది ఈ పాయింట్స్ వ్యాలిడ్ పట్టుకొని మీరు నామినేట్ తప్ప. అదే ఇప్పుడు నేను అదే మరి బయట జరిగిన విషయాన్ని పట్టుకొచ్చింది, గుడ్డు విషయం. అప్పటిదాకా అందరూ చెప్పిన 5 చెప్పిన గుడ్డు విషయం చెప్పింది. ఇంతేనమ్మా ఇంకా ప్రాబ్లం ఉందా నా వల్ల అంటే నాకేం లేదు అనేది. ఈ 2 మ్యాటర్ కోసం 1.5 అవర్ టైం తీసుకుంది శ్రీజ. అందరికీ ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. సంజన అంటది తొందరగా ముగించమ్మా, ఎంతసేపు ఇంకా తొందరగా క్లోజ్ చేయి అంటే, లేదు నేను ఎట్లా చెప్తా, పోండి పడుకోపండి కావాలంటే మీరు ఇలాంటి మాట మాట్లాడుతున్నది రా నామినేట్ చేసి పడేస్తా అని అనుకుంటదేమో అనుకున్నా. ఆ వదిలేసి పోయి సుమన్ చెట్టు సుమన్ శెట్టి ఏమన్నాడు అవని పోయి సుమన్ చెట్టు పడింది. సుమన్ శెట్టి కమెడియన్ కాదు, కమెడియన్ లాగా రాలా. కమెడియన్ లాగా వస్తే
హౌస్ లో కామెడీ చేసేవాడు ఇమ్ములాగా. ఇమాన్యుయల్ కామెడీ చేస్తా ఉంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఏమీ లేదు, ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాడు. అతను విలన్ కేటగిరీ వచ్చాడో, హీరో కేటగిరీ వచ్చాడో, కామెడియన్ కేటగిరీ వచ్చాడో ఆయనకైనా తెలుసో లేదో తెలియదు. ఇప్పుడు ఇద్దరు కమెడియన్లు ఉండాలంటే ఎన్ని నవ్వులు ఉండాలి, ఎంత ఫన్ ఉండాలి. ఆయన చెప్పిన డైలాగులే సినిమాలో చెప్పిన డైలాగులు చెప్పినా బాగుండేది. కొత్త కొత్త ఫన్ క్రియేట్ చేయలేకపోయినా. సో అతనికి ఏంటంటే కోపం, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపంలో ఏమైనా అంటాడు. సంజయ్ అయితే రై 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 అని టప్ప టప్ప కొట్టడం, నానా హంగమా చేస్తాడు. ఎంత అవసరం రసమని చెట్టుకి అనిపించింది. కూల కూడా అనొచ్చు, ఏంటమ్మా నా విషయంలో వచ్చి నా మీద పడ్డావు, నేనే తప్పు చేశాను, అన్నింటికి నా మీద చేస్తున్నావు, నీకు అలా అనిపిస్తుందా అని కూలి కూడా వెళ్ళొచ్చు. ర్యాష్ గా అంటే ఆ కటౌట్ కి అవి సెట్ కావు, కొన్ని కటౌట్లకు కొన్ని సెట్ కావు. కమెడియన్ అంటే కమెడియన్ లాగానే చేయాలి, అన్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. విలన్ లాగా చూస్తే నచ్చదు. అయినా కూడా ఓటింగ్ లో మాత్రం హైయెస్ట్ టాప్ లో ఉన్నాడు. అంత కావాలని చేస్తున్నారని నా విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఆ కామెంట్స్ ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఓటింగ్ వేస్తే వేరు, అక్కడ వాళ్ళు ఉన్న బిహేవియర్ ని బట్టి ఓటింగ్ వేస్తే వేరు. పార్టిసిపేషనే లేదు, ఊరికనే కూర్చొని ఉంటాడు. అసలు అందరికంటే లీస్ట్ గా మాట్లాడేది, లీస్ట్ కనిపించేదే సుమను. ఆ సుమన్కి హైయెస్ట్ రేటింగ్ ఎందుకు వస్తుంది, హైయెస్ట్ ఓటింగ్ ఎందుకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అది బయట మ్యానిపులేటింగ్, డౌట్ లేదు. హైయెస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి సుమన్ సూపర్ అని చెప్పడానికి లేదు. బయట ఓటింగ్ బాగా అతన్ని లేపాలని లేపుతున్నారు. ఎందుకంటే ఒరిజినల్ గా చూడు, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వస్తారు ఎవరైనా? మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవాలి, కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, డాన్సులు చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి కదా. ప్రతి సీజన్ లోనే ఉంటాయి. ఈ సీజన్ లో లేవు ఏవి. గుడ్డు తప్ప ఇంకేమైనా ఉందా అందులో హాట్ టాపిక్? ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇమాన్యువల్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇమాన్యువల్ మాట్లాడుతున్నప్పుడు అతనితో ఎదురు కూడా మాట్లాడడం, అరవడం ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారన్నట? లేదు, చూస్తున్నప్పుడు నాకు చాలా చిరాగా అనిపించింది, అంత అవసరం లేదనిపించింది. అతను చెప్తున్నాడు, అతని గట్టిగా అరుస్తున్నాడు, అతను పాయింట్ చెప్పుకోని పాయింట్ చెప్పాలా? ఇక్కడ ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే గట్టిగా అరిసి గొడవ పెట్టి అలా చేస్తేనే కంటెంట్ క్రియేట్ అవుద్ది, నేను కనిపిస్తాను, ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. రాంగ్ వేలో ఉన్నారు అందరు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు డెమాన్ పవన్ అయినా, పవన్ కళ్యాణ్ కూడా అట్లా గట్టిగా అరిసే మనిషి కాదు. ఆయన కూడా గట్టిగా అరవడం అంటే ఒకరిని టార్గెట్ చేసి మనం గట్టిగా ఓ అరిసేద్దామని అనుకుంటున్నారు. దీనికి అంతటికే కారణం ఎవరు అంటే మనీష్ మంత్రాంగం. ఆ ఓనర్స్ టీం అందరినీ అతనే రెచ్చగొట్టి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అందరినీ నెగిటివ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నాడు. ఆ విషయం అందరికీ అర్థం కావట్లా. హరీష్ ఏమో స్ట్రైట్ గా ఉంటాడు, నేను ఏంతే అంటాడు, చూస్తులు చెప్తాడు, కబుర్లు చెప్తాడు. మనీష్ మంచిగా మాట్లాడుకుంటూ కింద నుంచి మొత్తం పెట్టేస్తున్నాడు. పక్కా సెల్ఫిషే. అందరికి చెప్పడమో టీం మనందరం టీం అంటాడు. టీం లాగా ఆడడానికి వచ్చారా ఏంటి, అందరూ గెలుస్తారని టైటిల్, ఒక్కడిగా గెలిచేది టీం అని చెప్పుకుంటూ వాళ్ళు తన మీద అటాక్ చేయకుండా చూసుకుంటూ తాను మాత్రం కింద నుంచి పెట్టుకుంటూ అందరినీ నెగిటివ్ చేసి మళ్ళా మంచిగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దామని ప్లాన్. ఆ స్ట్రాటజీ మిగతా కామన్ పీపుల్ కి, కామనర్స్ కి అర్థం కావట్లేదు. అర్థం కాక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. వాళ్ళు చేసింది ఏది చాలా నెగిటివ్ అయిపోయారు. ఇప్పుడు కామనర్స్ అనేవాళ్ళు ఎట్లుండాలంటే, అబ్బా కామనర్స్ వచ్చారా అని చెప్పి ప్రోగ్రామ్ చూసేదంతా కామన్ పీపులే. కామనర్స్ ఎక్కువ చూస్తారు. సెలబ్రిటీస్ ఆ పని ఈ పనిలో ఉంటారు, తక్కువగా చూస్తారు. ఒక 15% సెలబ్రిటీస్ చూస్తారు, 85% కామనర్స్ గా చూసేది. ఈ కామనర్స్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. ఇప్పుడు మనలాంటి కామనర్స్ ఏం చెప్తారంటే, అరే కామనర్స్ వచ్చారా, వీళ్ళని సపోర్ట్ చేయాలరా, వీళ్ళకి ఏం తెలియదు, లేదా నార్మల్ గా చదువుకొని జాబులు చేసుకుంటూ వచ్చారు, వీళ్ళు తట్టుకుంటారా లేదా అని చూస్తూ ఉంటాం. డామినేట్ చేస్తాము, మిమ్మల్ని తిట్టేస్తాము, మిమ్మల్ని అరిసేస్తాము, మీదికి వస్తా దమ్ము ధైర్యం ఉందని అడుగుతా పోయి ఒక రకంగా చెప్పాలంటే భరణినే అందరినీ కలుపుకుపోయే రకం, భరణినే కొంచెం కూల్ గా ఉండే రకం. యాక్చువల్ గా చాలా అగ్రెసివ్ భరణి యాక్చువల్ గా అయితే, కానీ కూల్ గా ఉంటున్నాడు. ఇంతమంది మీదికి వచ్చినా కూడా 1-2 సార్లు 3 సార్లు కొంచెం సీరియస్ అయ్యాడు. ఇది చాలా ఓవర్ అనిపించినప్పుడు, అక్కడ మన అనకపోతే బాగోదన్నప్పుడు అన్నాడు. కానీ చాలా కూల్ గా ఉంటున్నాడు. నార్మల్ గా ఆయన అంత కూల్ కాదు. ఆయన ఒరిజినాలిటీ చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కి, ఆయన డైలాగులకి, ఆయన ఏజ్ తగ్గట్టుగా ఉంటే ఎవరైనా ఆపోజిట్ లో ఆయన కొంచెం సమౌజ్జిగా అనిపించేది. ఇప్పుడు సంజన, ఫ్లోరా ఉన్నారు ఆయన ఏజ్ కి దగ్గరగా, కానీ వాళ్ళతో అంత లేదు. ఆయనకి వాళ్ళంతా పోటాపోటీగా వచ్చి గొడవ పెట్టిన రకాలు కాదు. షో అంతా నడిపించేది ఎవరు అంటే హరీష్, మనీష్, భరణి, సంజన, ఈ నలుగురే హైలైట్. ఏమీ లేకపోయినా ఏమి చేయకపోయినా కూడా బయట హైలైట్ ఏదో అంటే సుమన్ శెట్టి. మొత్తం మీద ఈ 10 days లో 10 డైలాగులు ఉంటాయేమో అంతే. అని అయితే ఓవరాల్ మొత్తం మీద కూడా అంటే మొత్తం తీసుకుంటే 1 నిమిషం కూడా కనిపించాడు. 1 నిమిషం కనిపించాడు ఓవరాల్ గా.
అదే మరి అన్న కూడా అంత టాప్ లో ఓటింగ్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? బయట మేనేజ్ చేయడం కాకపోతే నిజంగా పెర్ఫార్మెన్స్ ఉంటే మనం కూడా ఒప్పుకుంటాం కదా. మనకి అతను ఎనిమినా మంచిగా చేస్తే బాగా చెప్పడానికి అప్పుడు ఎనిమిది కాదు, ఇందాక నేను చెప్పిన పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అతను రాంగ్ పర్సన్ కాదు, అంత వ్యాలిడ్ పర్సన్ కాదు. అలాంటి పర్సన్ ని ఒక క్యాప్టెన్ గా ఉన్న పర్సన్ అతన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ జోక్ జోక్. అవును అవును, కామెడీ అది అవసరం లేదు. సంజన, దట్ ఈస్ సంజన. సంజన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. హరీష్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. టిపికల్ పర్సన్స్ వీళ్ళు. సంజన నేను అన్ని చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి, ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటది. ఆమెకు అది ఒక ఆట. దీన్ని సీరియస్ గా తీసుకోదాం, ఎందుకంటే బయట చాలా దెబ్బలు తిని వచ్చింది లైఫ్ లో. జైలు పోయి వచ్చింది, చాలా దెబ్బలు తినింది. దాని ముందు ఇదంతా బుస్సు తుస్సు. అందుకని ఆమె కామెడీ ఉన్న రోజు సరదాగా ఉందాం అనుకుంటుంది, దేన్ని సీరియస్ గా తీసుకోదు. చూడదా అన్నట్టుకుంటది. హరీష్ ఏమో ఇదే జీవితం, ఇదే అయిపోయింది, ఇంకేం లేదు ఇంకా అన్నట్టుకుంటాడు హరీష్. ఫైట్ ఆపోజిట్ ఇద్దరు, ప్రతిదీ సీరియస్ అంటాడు. భరణి అంటే బ్యాలెన్స్, మనీష్ అంటే మంత్రాంగం. పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, ప్రియా అంటను, ఈ శ్రీజ వీళ్ళకేమో ఇది పనిచేయదు, ఈ పని చేయదు, ఓన్ గా లేదు. ఎవరో ఒక ఎఫెక్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అది నాకు అనిపించింది. నేను లైవ్ కూడా చూసా. రాత్రి 1 hour ఎపిసోడ్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు, కానీ లైవ్ లో అయితే చాలా తెలుస్తుంది. 24 hours లైవ్. ఇందాక మళ్ళీ నిన్న ఈవినింగ్ మళ్ళీ ఆ గుడ్డు పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకో గుడ్డు, ఇది కొత్త గుడ్డు. మళ్ళీ కోడి ముందా గుడ్డు ముందా, ఆ టాస్క్ పేరు కోడి ముందా గుడ్డు. అరే మళ్ళీ గుడ్డు పెట్టారా, ఈ గుడ్డు సంగతి మళ్ళీ ఏమైద్దో అనుకున్నా. గుడ్డు వచ్చిందంటే పంచాయతీ, మంటలు లేస్తున్నాయి ఇప్పుడు ఎపిసోడ్స్ లో, లైవ్ లో. ఆ గుడ్లు 3 గుడ్లు పంపించిండు బిగ్ బాస్, ఆడ పెట్టారు. ఆ గుడ్డు సంబంధించిన టాస్క్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయక ముందే ప్రియా ఒకటి, శ్రీజ ఒకటి, రీతు ఒకటి గుడ్లు మింగేశారు. ఆ టాస్క్ చెప్పాలి కదా, అప్పటిదాకా ఆగాలి కదా. ఎవరికి వాళ్ళే మింగేశారు. మింగేసినాక బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఏంటి, నేను ఇంకా టాస్క్ చెప్పకముందే మీరు మింగేశారు, మీరు అలా చేశారు కాబట్టి మీకు ఫుడ్ లేదు అని, మొత్తం ఫుడ్ కట్. నేను అనుకున్నా గుడ్డు వస్తే మంటలు వేస్తట్టుంది ఇక్కడ. బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆ గుడ్లకి సెట్ కావట్లేదు అనిపించింది. రాత్రి మరి ఎర్లీగా పడుకోబెట్టాడు. ఎర్లీగా ఇదేంటి ఎర్లీగా పడుకోబెడుతున్నాడు, ఎవరన్నా వేరే వాళ్ళు వస్తున్నారా, ఏదైనా చేయబోతున్నాడా బిగ్ బాస్ అని అందరు టెన్షన్ పడ్డారు. ఎందుకు ఎర్లీగా పడుకోమంటారు? రాత్రి 1 గంట 2 గంటలకు పడుకోనివాడు కదా, ఎర్లీ ఎందుకు పడుకుంటాడు? అవును, అప్పుడు తిన్నారు. అంటే నువ్వు చెప్పేది ఎపిసోడ్, నువ్వు చెప్పేది లైవ్ కాబట్టి, నువ్వు చెప్పేది మొన్న నైట్ జరిగింది, నేను చెప్పేది నిన్న నైట్ జరిగింది. ఎపిసోడ్ చూడబోయి లైవ్ చూసా పొరపాటున. అరే ఏందిరా ఎప్పుడైపోతుంది, నేను కూడా 1:30 దాకా మెలుగుతున్నా. అది అవ్వట్లేదు పట్టానా, నిద్ర వస్తుంది. ఎప్పుడో 7:30కి తిన్నా నేను, నాకైతే దంచుతా ఉంది, నిద్ర వస్తా ఉంది. అక్కడ వాళ్ళకి ఎట్లా ఉంది, ఇక్కడ నాకట్లే ఉంది పరిస్థితి. మొత్తానికైతే 1:30కి వెళ్ళి కొంచెం పాలల్లో పసుపు, కొంచెం మిరియాల పొడి కలుపుకొని వేసి ఇన్ని పాలు తాగి పడుకున్నాయి. ఆ టైంలో ఉంటది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి 4గురినో 5గురినో ఎంట్రీ చేస్తారు. ఈ లోపు కూడా కావాలంటే 1 2 సీక్రెట్ గా వచ్చేస్తారు లోపల సడన్గా. అలా కూడా అందరిని పడుకొని రా అని చెప్పి, లేకపోతే అందరు పనిలో ఉన్నప్పుడు ఒక సాంగ్ వేసుకొని తప్పని ఒకటి వస్తారు ఇంట్లోకి. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. కాసేపు ఆడుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు సరదాగా వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కూడా జరుగుతాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సెలబ్రిటీస్ 4 వస్తారు. మన కామనర్స్ కూడా 1 గానీ 2 గానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈసారి కామనర్స్ లోంచే 1 2 పంపించేస్తారు. ఎందుకంటే చిరాకైపోతుంది, వాళ్ళు ఏం చేయట్లే, వాళ్ళు వేస్ట్. ఉంటేనో ఒకరు పంపిస్తారు, లేదంటే 2 పంపిస్తారు. ఫ్లోరా ఎల్లుండి చేస్తారేమో అనుకుంటే ఫ్లోరా గంట కిందకి దిగుతున్నారు వీళ్ళు. సో ఆ విధంగా ఫ్లోరా సేవ్ అయిపోతుంది. సృష్టి వల్ల ఫ్లోరా సేవ్ అయింది మొన్న. ఇప్పుడు కామనర్స్ వల్ల ఫ్లోరా సేవ్ అవుతుంది. ఈ కామనర్స్ నెక్స్ట్ కూడా మళ్ళీ కామనర్సే ఉంటారు ఎలిమినేషన్ లో. సో ఆ విధంగా ఫ్లోరా సేవ్ అయింది. ఇంకా ఒక 2 వారాల వరకు ఆమెకి ఏ డోకా లేదు. ఇంకొంచెం పెంచాలి. ఫ్లోరా కొంచెం సైలెంట్ అయిపోయింది. సంజనని బాగా గెలుపుతా ఉండాలి ఫ్లోరా. సంజనని ఎంత గెలిపితే ఆమెకు అంత మంచిది. కానీ ఆమె ఎందుకో సైలెంట్ గా ఉంటుంది. అలా ఉండడం కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళము ఏం కోరుకుంటాం అంటే ఏదో ఒకటి జరగాల. వీళ్ళు మనం అనుకున్నాం కదా, భరణికి అసిస్టెంట్ గా హరీష్ ని పెడితే బాగుండు అని.
తనూజ కాదు అని. అట్లా కిక్ ఉండాలన్న ఎపిసోడ్ లో, ప్రతి ఎపిసోడ్ కి ఒక కిక్ ఉండాలా. అట్లా డోరా వెళ్ళి సంజన వేసుకుంటా ఉండాలి. ఆమెతో తట్టుకోవడం కష్టం, కానీ మజా అవుతుంది. ఎవరితోనైతే తట్టుకోలేరో వాళ్ళతోనే ఫైటింగ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సంజన వెళ్ళి సుమన్తో పెట్టుకున్నట్టు అలా పెట్టుకుంటే ఏం మజా ఉంటది. అదే అసలు ఆ క్యాప్టెన్స్ అయిపోయింది కాబట్టి పర్టికులర్ ఈ వీక్, లేకపోతే ఆ మేర కూడా ఈసారి చాలా మంది స్టార్ట్ చేసేవాళ్ళు నామినేట్ చేయడానికి. నెక్స్ట్ వీక్ నేను టాప్ పొజిషన్ ఆగా ఉంటుంది అనుకుంటాను. ఇంకా లాస్ట్ చెప్పేసి నడుస్తూ ఉంటాయి. ఈ రోజు నేను వేరే ఛానల్ సంబంధించిన వర్క్ ఉంది ఒకటి, ఇంకా దాంట్లో ఉంటా. ఓకే 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 రైట్, బై బాయ్. ఇలా ఫోన్ కాల్లో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే అటు రివ్యూ ఇచ్చినట్టయితే ఫోన్ వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసినట్టు ఉంటది కదా. మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.